మాదిగలకి సంబంధించి ఏదైతే సుదీర్ఘకాలపు పోరాటం, వాళ్ళ పోరాటానికి ముందుండి నాయకత్వం వహించినటువంటి వారు మందకృష్ణ మాదిగ. ఫైనల్గా వర్గీకరణ ఒకనాడు కొట్టేసినటువంటి కోర్టే ఇప్పుడు అంతకంటే మరో 2 జడ్జీలతో అదనంగా కూడినటువంటి ధర్మాసనం ఫైనల్గా వర్గీకరణకి ఓకే చేసినటువంటి సందర్భం. ఇప్పుడు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని నాకు తెలుసు, కానీ మనలో కొందరు వైసీపీని నమ్మి నన్ను అవమానించారు, మనల్ని గొర్రెలు చేసిన జగన్ కసాయిగా మారి వర్గీకరణ చంపేశారు. వైసీపీలో ఉన్న మాదిగలంతా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పార్టీ నుండి బయటికి రండి. ఇది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు. గుంటూరు జిల్లా తెనాలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం శుభపరిణామని, రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. వర్గీకరణ ఫలాలు మన పిల్లలకు అందిన రోజు నిజమైన విజయోత్సాహం జరుపుకోవాలన్నారు. తాను బలవంతులతో పోరాటం చేస్తున్నప్పుడు చంద్రబాబు సహకారం అందించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు. మాదిగల ప్రధాన శత్రువు జగనే, ఆయన మాదిగ ద్రోహి. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు సహకరించిన వర్గీకరణ జరగనివ్వకుండా జగన్ అడ్డుతగిలారు. అటువంటి ద్రోహులను వదిలి మనకు మేలు చేసిన చంద్రబాబు వెంట నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్గీకరణ ఖచ్చితంగా అమలవుతుందని నమ్ముతున్నా, కానీ తెలంగాణ, కర్ణాటకలోని అమలు మీద అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మీద తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబుని కలిసి చర్చించాలనుకుంటే వరదలు వచ్చాయి. త్వరలోనే ఆయన కలిసి ఎస్సీ వర్గీకరణ మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చర్చిస్తామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మరి చంద్రబాబు వర్గీకరణ చేస్తారా చూడాల్సి ఉంది.